ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. ఈరోజు ఒక కొత్త టాపిక్తో వచ్చానని నేను చెప్పను. ఎందుకంటే మనందరికీ తెలిసిన టాపిక్, మనందరి నోట్లో నానుతున్న టాపిక్కే సాయిబాబా. అసలు సాయిబాబా ఎవరు? అసలు సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చారు? అసలు సాయిబాబాని హిందువులు ఎందుకు కొలుస్తున్నారు? అసలు సాయిబాబాని హిందువులు ముస్లింలు ఎందుకు కొలుస్తున్నారు? అసలు సాయిబాబా యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి? అసలు సాయిబాబాని దేవుడు అని కొంతమంది అంటారు. అసలు సాయిబాబాని హిందూ దేవుడు కాదు అని కొంతమంది అంటారు. అసలు సాయిబాబా దేవుడే కాదని చాలామంది అంటారు. వీటన్నిటికీ ఆన్సర్తో అలాగే వ్యాలిడ్ ప్రూఫ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు అవి మాట్లాడుకుందాం. బేసికల్లీ సాయిబాబాని దత్తాత్రేయ సాయి అంటారు. అంటే దత్తాత్రేయులు అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీళ్ళ అంశతో, లేదంటే వీళ్ళ వరంతో, లేదంటే వాళ్ళే మానవ రూపంలో ఇలా సాయిబాబాలా జన్మించారని నమ్ముతారు. అందుకే హిందూ దేవుళ్ళతో, హిందూయిజంతో సాయిబాబాని లింక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓం శ్రీ సాయిరామ్, సాయి భగవాన్, సాయినాథ్, సాయి కృష్ణ, సాయి రామ్, ఇలాగా హిందూ దేవుళ్ళందరితోని సాయిని లింక్ చేస్తారు. హిందూయిజంలో సాయిబాబాకి అంత ప్రయారిటీ ఉంటే, దత్తాత్రేయులతో రిలేట్ చేసే అంత శక్తి సామర్థ్యం సాయిబాబాకు ఉంటే, మన ప్రతిపాదాల్లో, గ్రంథాల్లో, ఇతిహాసాల్లో, పురాణాల్లో ఎందుకని సాయిబాబా గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు? సరే, మనం సాధారణంగా సాయిబాబా గుడికి వెళ్తాం, అలాగే మన దేవుడి దేవాలయాలకి వెళ్తాం. మీలో ఎంతమంది సాయిబాబా గుడికి, మన దేవాలయాలకి డిఫరెన్స్ గమనించారు? మన హిందూ దేవుళ్ళకి, మన హిందూ దేవాలయాలకి కొన్ని సంస్కృతి సాంప్రదాయబద్ధమైన ఆచారాలు పాటిస్తూ పూజిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, గుడి నిర్మించే ముందు శంకుస్థాపన చేస్తారు, తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు, తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, తర్వాత విగ్రహారాధన మొదలు పెడతారు, పొద్దున్నే మేలు కొలుపుతారు, భోగాలు పెడతారు, అలంకారాలు చేస్తారు, పూజలు చేస్తారు, మళ్ళీ రాత్రి నిద్రపుచ్చుతారు. మేలు కొలిపిన దగ్గర నుంచి నిద్రపుచ్చే వరకు మధ్యలో బోల్డ్ రిచువల్స్ ఉంటాయి. ఈ ఆచారాలన్నీ ఎప్పుడు చేయాలి, ఏ సందర్భంలో చేయాలి, ఎలా చేయాలి, ఎటువంటి నిబంధనలు పాటిస్తూ చేయాలి అనేది పూర్తి వివరాలతో మన ఆగమ శాస్త్రాల్లో, పురాణాల్లో రాయబడి ఉంది. అయితే సాయిబాబా గుడిలో కూడా ఇలాగే హైందవ ఆచారాలు పాటిస్తూనే పూజలు చేస్తున్నారా? ఒకవేళ పూజలు ఎలాగే చేస్తే ఏ ఆగమ శాస్త్ర ప్రకారంగా, ఏ పురాణాలు ఆధారంగా ఈ పూజలు చేస్తున్నారు? అసలే సాయిబాబా ఏమైనా మామూలు మనిషి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిపిన ఒక దత్తాత్రేయ అవతారం, అలాగే సన్యాస రూపంలో ఉన్న శివ స్వరూపం కదా. అందుకే తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను, మీరు మీ బుర్రకు పని చెప్పండి. ఓకే, మనం సాధారణంగా హిందూ సాంప్రదాయంలో ఎవరైనా చనిపోతే మనం దహన సంస్కారాలు చేస్తాం, అంటే శరీరాన్ని కాలుస్తాం చనిపోయిన తర్వాత. కానీ సాయిబాబా మరణించిన తర్వాత షిరిడీలోనే సమాధి చేశారు. ఆ సమాధి పైన షిరిడీ సాయిబాబా విగ్రహాన్ని నిలబెట్టారు. వెళ్ళిన భక్తులు కూడా అక్కడ షిరిడీ సాయిబాబా విగ్రహాన్ని చూస్తున్నారు, అలాగే కింద సమాధిని కూడా పూజించుకొని వస్తున్నారు. మన హిందూ సాంప్రదాయంలో ఎక్కడైనా సరే సమాధులను కానీ, శవాలను కానీ పూజించే సాంప్రదాయం ఉందా? మనిషి మరణించిన తర్వాత దహన సంస్కారాలు చేసి కాల్చమని హిందుత్వం చెప్తుంది. మరి సమాధి చేయమని ఎవరు చెప్తున్నారు? ఏ మతం చెప్తుంది? ముస్లిమ్స్ చేస్తారు అలాగా. ఏమైనా అంటే సాయిబాబా గుడి అంటారు. అసలు గుడిలో మన హిందూ ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ ఏవి పాటించరు. మన ప్రతిపాదాల్లోని, ఇతిహాసాల్లోని, పురాణాల్లోని ఎందులోనే అతని పేరు ఉండదు. కానీ దత్తాత్రేయ సాయి అంటారు, సాయి రామ్, సాయి కృష్ణ. వావ్! పూజించడం, ఆరాధించడం తప్పు కాదు, కానీ ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేయాలి, ఎందుకు చేయాలి అనేది తెలుసుకొని చేయాలి. వాళ్ళు ఎవరో చేస్తున్నారు కదా నేను చేయడం, నేను చేస్తున్నాను కదా నా కొడుకు చేయడం, నా కొడుకు చేస్తున్నారు కదా వాళ్ళ కొడుకు చేయడం. నేను మీకు ఇప్పుడు కుల్లంగుల్లా ఒక మాట చెప్తాను, మీరు హర్ట్ అవ్వకుండా ఆలోచించండి. ఓకే, సాధారణంగా మనం ఈ దొంగ బాబాల గురించి వినేటప్పుడు అసలు ఈ దొంగ బాబాల ట్రాప్లో వీళ్ళు ఎలా పడిపోతున్నారా, అంత గుడ్డిగా ఎలా నమ్మేస్తున్నారా అని మనం అనుకుంటాం. అవునా? అసలు ఈ దొంగ బాబాల దుకాణం మొదలైందే ఈ సాయిబాబా నుంచి, తెలుసా? మీకు సాయిబాబా అనే ఒక పేరు ఒకటే తెలుసేమో, కానీ సాయి అనే ఒక పేరు అడ్డు పెట్టుకుని ఎన్ని జనరేషన్స్ ఇలా క్యాష్ చేసుకున్నాయో, ఎంతమందిని ట్రాప్ చేశారో మీకు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సాయిబాబా ఏమో దత్తాత్రేయ అవతారం అంట, సత్యసాయి ఏమో సాయిబాబా అవతారం అంట, ప్రేమ సాయి ఏమో సత్యసాయి అవతారం అంట. అసలు ఇవన్నింటికి మూలం ఎవరంటే సాయిబాబా అంట. సాయిబాబా ఎవరు? దత్తాత్రేయ అంట. దత్తాత్రేయ అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీళ్ళెవరు? హిందువులు. ఇవన్నీ ఎవడు పడితే వాడు చెప్తున్న మాటలు విని ఎవడో పాటిస్తున్నాడు కదా అని మనం పాటిస్తూ దీన్ని గొర్రెల్లా గుడ్డిగా నమ్ముతుంది ఎవరు? అది మ్యాటర్. ఇలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఆ లెగసీ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు సాయిబాబా గురించి సోషల్ మీడియాలోని డిబేట్స్, ఈ కాంట్రవర్సీలు ఇవన్నీ పక్కన పెడితే, నా లైఫ్లో నేను పర్సనల్గా నేను ఫేస్ చేసిన దాని గురించి చెప్తాను. అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అదేంటంటే, సాధారణంగా మనం పండగలు చేసుకుంటాం కదా, అలాగే మా ఇంట్లో పండగలు చేసుకునేటప్పుడు కూడా ఏదైనా పండగ వచ్చేటప్పుడు ఆ పుస్తకం చదవమని నాకు ఇస్తారనమాట. అంటే ఇప్పుడు వినాయకుడి వ్రతకల్పం కానీ, త్రిమూర్తుల పుస్తకం కానీ, లేదంటే కేదారేశ్వర వ్రతం కానీ, ఇలాంటివి ఏమైనా సరే నాకు తెలుగు సంస్కృతి వచ్చి కాబట్టి మా ఇంట్లో నన్నే చదవమంటారు. సో నేను చిన్నప్పటి నుంచి నేను చదువుతాను మా ఇంట్లో. సో నేను ఎప్పుడు కూడా సాయి అనే ఒక పేరు నేను ఏ పుస్తకంలోనూ కూడా చదవలేదు, చూడలేదు కూడా. 1 year 2 years బ్యాక్ అనుకుంటా, నేను వినాయకుడు వ్రతకల్పం చదివేటప్పుడు, అలాగే త్రిమూర్తుల పుస్తకం చదివేటప్పుడు దాంట్లో సాయి అనే పేరు యాడ్ అయ్యి ఉందన్నమాట. అసలు నాకు అప్పుడు డౌట్ వచ్చింది, అసలు సాయి అనే పేరు నేను ముందు ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాను కానీ నేను ఎప్పుడు ఆ పేరు చూడలేదు, కానీ ఇప్పుడు ఎందుకు ఈ సాయి అనే పేరు ఇప్పుడు ఎందుకు అనిపిస్తుందని మా అమ్మని అడిగాను, ఈ పుస్తకం ఎక్కడ కొన్నావు అనేసి. మా అమ్మ ఏం చెప్పింది, మార్కెట్లో తీసుకున్నాను చెప్పింది. అంటే ఆ సాయి అనే పేరుని యాడ్ చేసి పుస్తకాలు కొత్తగా అమ్ముతున్నారు ఫ్రెష్గా. పాత పుస్తకాల్లో లేదు. మళ్ళీ నేను కంపేర్ చేసి చూస్తే ఇందులో చూస్తే లేదు, కానీ కొత్త పుస్తకాల్లో ఈ సాయి అనే పేరు యాడ్ అయ్యి ఉంది. అసలు లేని చరిత్రని ఎందుకు కొత్తగా సృష్టించాలని చూస్తున్నారు?
అంటే ఇప్పుడు సాయిబాబా కూడా హిందూ దేవుడే అని మనం నమ్మాలనా? సరే నమ్మాం. ఇప్పుడు వాళ్ళకేంటి ఉపయోగం? అంటే మనం ఇప్పుడు సాయిబాబా గుడికి వెళ్తాం అదే నమ్మకంతో. అక్కడ సాయిబాబా గుడిలో మంత్రాలు చెప్తారు. ఆ మంత్రాల్లో అల్లా అనే పేరు ఉంటుంది. ఆ మంత్రాలు మనం జపించగా మనకి అల్లా అనే పేరు కూడా చాలా కామన్ అయిపోద్ది. ఆల్రెడీ మనం సమాధులను కూడా పూజిస్తున్నాం సాయిబాబా దయ వల్ల. ఇంకా మనకి ఇస్లాం పద్ధతులన్నీ కామన్ అయిపోతున్నాయి. అసలు హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో సమాధులను పూజించే ప్రస్తావనే లేదు. మనం ఆల్రెడీ ధర్మం దారి తప్పుతున్నాం. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. వాళ్ళు చేయాలనుకుంటుందో చేస్తున్నారు. మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే సాయిబాబా ఒక ముస్లిం. ఒకసారి మీ తెలివితో మీరే ఆలోచించండి. ఏది బ్రెయిన్ వాషింగో, ఏది భక్తితో మీకే తెలుస్తుంది. జై శ్రీరామ్. సాయిరామ్ కాదు, శ్రీరామ్. Back and forth. Contra.